అపార్ ఐడి నమోదులో జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు మార్పులు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ పేర్కొన్నారు. కాకినాడ బాల్భవన్లో జనన ధృవీకరణ పత్రం చేర్పులు మార్పులు కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు 300 మంది దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రాత్రి సమయంలో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్, డేట్ని కరెక్ట్ చేయడం, అదేవిధంగా పేరు కంప్లీట్ మాడిఫికేషన్, ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అదేవిధంగా ఇంకొకటి కొంతమందికి అసలు బర్త్ సర్టిఫికేట్లే లేకుండా ఉన్నారు ఇంతకాలం కూడా. అలాంటిది మళ్ళీ మేము మా దగ్గర ఎన్ఏసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకుని అది మళ్ళీ సచివాలయం అప్లై చేసుకోవాలి. ఆర్డీఓ ప్రొసీడింగ్స్కి అప్లై చేసుకుంటే ఆర్డీఓ గారి ప్రొసీడింగ్స్ రాగానే ఆ ప్రొసీడింగ్స్ని బేస్ చేసుకుని మళ్ళీ మేము బర్త్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎంత స్పీడ్గా చేసుకున్నాం మనకి ఒక 20 to 25 days వరకు టైం పడుతుంది, ఎందుకంటే 2 ఫీల్డ్ ఎంక్వైరీస్ ఉంటాయి. సో ఇదొక ఇష్యూ. సో ఈ 3 తప్ప మిగిలినన్ని కూడా ఏమన్నా మైనర్ ఇష్యూస్ ఉంటే కనుక ఒక అఫిడవిట్, స్కూల్ రికార్డ్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, అలాగే ప్రీవియస్ బర్త్ సర్టిఫికేట్, ఈ డీటెయిల్స్ అన్నీ పట్టుకుని మా దగ్గరికి వచ్చి అప్లై చేస్తే ఆ కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మేము చేసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. పబ్లిక్ హెల్త్ సెక్షన్ అని ఉంటుంది మనకి, బాల్భవన్ గాంధీనగర్, ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎన్ఏసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్, ఎవరికైతే అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదో, సంవత్సరం దాటిందో వాళ్ళందరూ కూడా ఎన్ఏసీకి అప్లై చేస్తే ఎన్ఏసీకి మనం పైన సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అది మళ్ళీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకుని మన దగ్గరికి వస్తుంది. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎవరు కూడా కంగారు పడకండి, ఈ సర్వీసెస్ అయితే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందిస్తున్నాం. ప్రజెంట్ పోర్టల్లో కూడా ఏ విధమైన ఇష్యూస్ లేవు. మన సాఫ్ట్వేర్ హెవీ లోడ్ పట్టడం కానీ సర్వర్ అంతా బాగా వర్క్ చేస్తుంది. సో వర్క్ పెండెన్సీ లేకుండానే ఇక్కడ నైట్ టైం కూడా స్టాఫ్ని పెట్టి ఒక డ్రైవ్ మోడ్లోని కరెక్షన్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది.